5న అసెంబ్లీని ముట్టడిస్తాం. రేవంత్ అన్ని వర్గాలను మోసగించిండు, పెన్షనర్లను హింసిస్తున్నాడు. ఒక పక్క అర్ధరాత్రి దాకా పర్మిషన్లు ఇచ్చి ఇంకొక వైపు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జెడ్సన్ వీడియోను ప్రదర్శిస్తూ ఇది మీ దిక్కుమాలిన ప్రభుత్వం కాదా అంటూ ఎద్దేవా. మొత్తానికి నిన్న బక్క జెడ్సన్ అన్న 5వ తారీఖు ఒక మంచి అంశాన్ని ఎత్తుకున్నాడు. ఏంటంటే ఈ రిటైర్ ఉద్యోగుల బెనిఫిట్స్కు సంబంధించిన అంశం. 2 ఏళ్లలో రిటైర్ అయిన ఉద్యోగులు తమ బెనిఫిట్స్ అందలేక 42 మంది చనిపోయింది. 42 మంది చనిపోయింది బెనిఫిట్స్ అందక. రిటైర్ అయిన ఉద్యోగులు ఈ 2 ఏళ్లలో 42 మంది చచ్చిపోయింది. ఈ అంశాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ఈ నెల 5వ తేదీ నాడు అసెంబ్లీని ముట్టడించడానికి బక్క జెడ్సన్ గారు ఒక ఉద్యమానికి శ్రీకారం చుట్టిండు. నిజానికి ఈ ఉద్యమం ఎవరు నడిపించాలి? తీన్మార్ మల్లిగాడు నడిపించాలి. ఎమ్మెల్సీ వాడే కదా. పట్టభద్రులకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లిగాడే. తీన్మార్ మల్లిగాడు చేయవలసిన డ్యూటీని బక్క జెడ్సన్ అన్న చేస్తాను. ఆ రోజు నేను చెప్పిన ఎమ్మెల్సీగా బక్క జెడ్సన్ అన్న గెలిపిర్రి అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బక్క జెడ్సన్ అన్న ప్రశ్నించిండు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా బక్క జెడ్సన్ అన్న ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఉద్యోగస్తుల కోసము అదేవిధంగా పట్టభద్రుల కోసం నిత్యం ప్రశ్నిస్తూనే ఉన్నాడు. చింతపండు నవీన్ సిగ్గుందా నీకేమన్నా? ఇగో ఇది చేయవలసిన ఫైటింగ్ నువ్వు. నిన్ను 7 ఏడాది అవుతుంది గ్రాడ్యుయేట్స్ గెలిపించి, ఉద్యోగస్తులు గెలిపించి. ఇప్పటి వరకు గ్రాడ్యుయేట్స్ పక్షాన కావచ్చు, ఉద్యోగస్తుల పక్షాన కావచ్చు, ఒక్క మూమెంట్ అయినా చేసినావా? నీ వల్ల ఏం జరిగింది ఉద్యోగస్తులకు, గ్రాడ్యుయేట్స్కి? చూడు, ఓటమి పాలైన బక్క జెడ్సన్ అన్న ఈరోజు రిటైర్ అయిన ఉద్యోగస్తుల కోసం, వాళ్ళ బెనిఫిట్స్ కోసం అసెంబ్లీని ముట్టడించడానికి కూడా సిద్ధమైండు. ఆరోగ్యం లేకపోయినా వాడు ఆయనకు లెక్క చేయకుండా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి, అసెంబ్లీని ముట్టడించడానికి సిద్ధమైండు. ఆ రిటైర్ అయిన ఉద్యోగస్తులను పట్టుకొని, వాళ్ళ కుటుంబాలను పట్టుకొని, వాళ్ళకు రావలసిన అన్ని బెనిఫిట్స్ ఇవ్వాలని ముందుకు సాగుతాను. నువ్వేం చేస్తానో బీసీలను చంపుకుంటూ కూర్చుంటాను. వేదవ 2024లో జూన్లో ప్రమాణ స్వీకారం చేసినావు. ఏమన్నావు? దొంగ ఈ 46 జీవో బాధితులను ఆదుకుంటా అన్నావు. 46 జీవో బాధితులను ఆదుకుంటా అన్నావు. పాపం వాళ్ళను మట్లే కలిపినావు. నువ్వు కొట్లాడవలసింది దేని మీద? ఏమన్నావు? నా పనితనం మంచిగా లేకపోతే 6 నెలల ప్రజల ముందుకు వస్తా, రైట్ టు రికాల్ పెట్టండి, నేను రాజీనామా చేసిపోతా అన్నావు. దొంగ కనబడతలేవు, మళ్ళా పత్తకు కనబడతలేవు, చెప్పులతో కొడతారని. దానికి ఏమాత్రం నీకు నీతి నిజాయితీ లేదు. అది నీకు సూటు కాని ముచ్చట. నీకు నీతి నిజాయితీ ఎక్కడి? నీకు శరం ఉంటే, సిగ్గు ఉంటే రాజీనామా చేయి, రైట్ టు రికాల్కి రా జనం ముందుకి. నేను ఒక గ్రాడ్యుయేట్గా అడుగుతున్నా, నీకు ధైర్యం ఉంటే రైట్ టు రికాల్కి రా. దొంగ ఉద్యోగస్తుల సమస్యల మీద, పట్టభద్రుల సమస్యల మీద కొట్లాడకుండా ఓ బీసీ కార్డుని మెడలేసుకుంటే పాపాలన్నీ పోతాయి, ఇక నా పాపాలన్నీ కొట్టుకపోతాయి అనుకుంటానవు కావచ్చు. ఈ జూన్ తోటి నీ ఎమ్మెల్సీ పదవి ఊస్ట్ అయిపోతుంది. గప్పుడు ఏ అంశం పట్టుకొని వస్తావో తోడికలు తీస్తాం బిడ్డ. దీని మీద మాట్లాడు. 42 మంది రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు చనిపోయిన్లు బెనిఫిట్స్ అందక. దీన్ని మాట్లాడు. పొద్దున్న లేస్తే ఏ కులం ఈ కులాల కుంపటి పెడతావు. ఇక ఎందుకంటే బతుకుదేరు అంతా నీకు ఇప్పుడు ఆ కులాల మీదనే ఉన్నది. నేను గెలిపించిన విషయం ఏంది? నువ్వేమన్నా ఒక్క పనిని చేసినావా ఈ సంవత్సరం రోజులల్లా? ఇగో ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారు, 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని ఎక్కడికైనా పోయి మాట్లాడినావా? ఇగో 46 జీవో బాధితులారా, మీకోసం నేను రాజీనామా చేస్తానా. ఆ రోజు మిమ్మల్ని తట్టా బుట్టా చదువుకొని ఉస్మానియా యూనివర్సిటీ నుండి, కాకతీయ యూనివర్సిటీ నుండి, పాలమూరు యూనివర్సిటీ నుండి పోయి మీ గ్రామాలలో కాంగ్రెస్ కోసం ప్రచారం చేసి గెలిపించండి అని నేనే మోసం చేసిన, నేనే ద్రోహం మాటలు మాట్లాడినా, అందుకు మీ చెప్పులు నేను మెడలేసుకుంటాను అన్నవా? దొంగ ఈ బక్క జెడ్సన్ అన్నను చూడు, ఆయన చెప్పులను దాకి ఇట్లా పోయి బ్రహ్మపాదాలను దాకినట్టు అయిపోతుంది, నీ పాపాలన్నీ పోతాయి. బక్క జెడ్సన్ అన్న కనపడంగానే ఆయన చెప్పులను చూడు, టక్కులను తీసుకొని ఆ చెప్పులను దాకి, ఆ చెప్పులను ముద్దాడి కళ్ళకు అద్దుకో, పాపాలు పోతాయి. నీ వల్ల ఓ బీసీ బిడ్డ చచ్చిపోయాడు, నీ వల్ల నీకు ఓట్లేసిన ఉద్యోగస్తులు 40 మంది 42 మంది చచ్చిపోయింది. నీ వల్ల బెనిఫిట్ ఏమున్నది?
నేను పీకుడు కానీ నేను కొట్లాడతా అంటే ఏది ఎక్కడ కొట్లాడతాను? నీకు నీకు ఓట్లేసినో లేవాళ్ళు, నువ్వు దేనికోసం కొట్లాడతాను? నువ్వు పట్టభద్రులు ఉద్యోగస్తులే ఎమ్మెల్సీవి, వాళ్ళ సమస్యలు తీర్చడానికి వాళ్ళు నీకు ఓట్లేసింది. వాటి మీద ఈ సంవత్సరం ఏమన్నా కొట్లాడినవా? ఏం కొట్లాడలే. సంవత్సరంన్నర అవుతుంది నువ్వు గెలిచి. నీకు దిక్కే లేదు. ఒక్కనాడన్న ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి 2 లక్షల ఉద్యోగాలు వేయండి సార్ అన్నావా? సార్ ఈ మనము బీఆర్ఎస్ హయాంలో 46 జీవో తీసుకొచ్చిండ్రు, దానికి ఆ రోజు నేను మాట ఇచ్చిన, నువ్వు నా మాట వింటావని చెప్పిన, ఈ 46 జీవోను కొట్టేయరు సార్ అని పోయి బతిలాడినావా? రిక్వెస్ట్ చేసినావా? ఓ ధర్నా చేసినావా? ఏం చేయలే. పట్టభద్రులారా, మీరు వాని తోడికలు తీయాలి. మీరు బకజెడ్సేనన్నా మీకోసం కొట్లాడతాను, ఈ రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ కోసం కొట్లాడతాను, నిరుద్యోగుల హక్కుల కోసం కొట్లాడతాను. బక్కజేడ్సేనని ఆదరించండి. మీరు బక్కజేడ్సేనని నెత్తి మీద పెట్టుకోరు, ఆ దొంగ తోడికలు తీయరు. మీరు దీన్ని విజయవంతం చేయండి. బక్కజేడ్సేనన్న చేపట్టిన అసెంబ్లీని ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. రిటైర్ ఉద్యోగులు, మొన్న హన్మకొండలో ఒక పెద్ద ఆయన పాపం రిటైర్ అయి 10 నెలలు అవుతుంది, పేగు క్యాన్సర్ వచ్చింది, 36 లక్షలు అప్పు చేసిండు, ప్రభుత్వం దగ్గర నుంచి బెనిఫిట్స్ రాలేదు. పాపం ఆగమాగం అవుతాడు హన్మకొండల, ఉమ్మడి వరంగల్ జిల్లా. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, మీ పిఆర్సీలు అందక కావచ్చు, రిటైర్ అయిన బెనిఫిట్స్ అందక కావచ్చు, ఎవరెవరైతే తీవ్రంగా నష్టపోయిందో మీరందరూ ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి బక్కజేడ్సేనకు మద్దతు ఇవ్వండి. మీ వంతుగా ఆయనతోటి కలవండి, మీ బెనిఫిట్స్ని సాధించుకోండి.